వెల్కమ్ టు పుష్ప కుకింగ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? మీరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు అయితే నేను టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. ఎలా చేయాలో ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదండి. కడాయి అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం. ఒక స్పూను నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ కూడా 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ నెయ్యి అయితే కాలిపోయిందండి. ఇప్పుడైతే నేను హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ హోల్ గరం మసాలా అండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే ఇదండి. ఇవి 4 టమాటాలు అండి. 4 టమాటాలని ఇలా ప్యూరీ చేసి అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడైతే ఉల్లిపాయలు అవి కొంచెం చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను టమాటో ప్యూరీ అయితే వేస్తున్నాను. టమాటో ప్యూరీ వేసాక ఇంక ఇందులోనే అన్నీ వేసేయాలండి. మసాలాలు అయితే ఏమి యాడ్ చేయట్లేదు. ఓన్లీ హోల్ గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను దీంట్లోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందామండి. నెక్స్ట్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ తగినంత. కారం, ఈ కారం ఏంటంటే నేను ఇంట్లో తయారు చేశానండి. ఈ కారం ఇంట్లోనే మనము కారము చేసుకున్నాను నేను. ఆ వీడియో కూడా మీకు పెడతానండి. ఇంట్లో కారం ఎలా చేయాలి ఏంటి అనేది ఆ వీడియో కూడా నేను తొందరలో పెడతాను మీకు. కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేద్దామండి. అన్నీ వేస్తాం కాబట్టి కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత లాస్ట్లో నేను బిర్యానీ మసాలా అయితే వేస్తాను దీంట్లోని. బిర్యానీ మసాలా వేసి కొంచెంసేపు మగ్గనిచ్చాక మళ్ళీ దీంట్లో రైస్ అయితే వేసిస్తే అయిపోయిందండి టమాటా రైస్. ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం. హాయ్ అండి. ఇప్పటి వరకు నేను వంటగదిలో ఉన్నప్పుడు చాలా చెమటలు అయితే పట్టేసాయండి. ఏంటి క్లైమేట్ ఇలా ఉంది, ఇంత వేడిగా ఉంది. కిచెన్లోకి వస్తే చాలండి చాలా వేడిగా ఉంటుంది. కానీ సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. చూడండి, చల్ల గాలి, మబ్బులు భలే ఉంది క్లైమేట్ అయితే. మీకు చూపిస్తాను. చూసారా ఉరుములు అయితే ఎలా ఉరుముతున్నాయో ఒకసారి మీకు చూపిస్తానండి. చూడండి, బయట చల్ల గాలి, అసలు మబ్బులు అయితే భలే ఉన్నాయండి. ఇక్కడ చూసారా చెట్లు కూడా ఎలా ఊగుతున్నాయో. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దాము. అయిపోయిందండి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇలా రావాలండి ఆయిల్ అంతా పైకి. ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం బిర్యానీ మసాలా అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో. ఇది కూడా కొంచెం సేపు కలిపియాలి. ఇక దీంట్లో అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా రైస్ అయితే వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇంకా అయిపోయినట్టే టమాటా రైస్. ఎంతో సింపుల్ అండి, ఈజీగా అయిపోద్దండి టమాటా రైస్. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మన పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఇది. ఇప్పుడైతే అయిపోయినట్టేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే
అండి, చూసారు కదా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూడటమేనండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటో టేస్ట్ అయితే చూస్తాను. చూడండి, భలే వచ్చింది టమాటా రైస్. ఇప్పుడైతే సూపర్గా ఉంది, భలే ఉందండి. మీ పిల్లలకు కూడా ఇలాగా లంచ్ బాక్స్లోని వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈజీగా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మీరు కూడా చేయండి. ఈరోజు క్లైమేట్ ఏంటంటే ఏంటి ఇంత వేడిగా ఉందనుకున్నాను, సడన్గా గాలి మబ్బులు అయితే వేస్తున్నాయండి, చాలా కూల్గా ఉంది. ఓకే అండి, ఇంతటితో అయితే వీడియో ఇంతేనండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.